ಅದೇ ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, ಅಲ್ಲಲ್ವಯ್ಯ ಸೇವಕರೇ, ಇಬ್ಬರು ಮೂವರು ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬರ್ತಾರೋ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬರ್ತೀವೋ ಅಂದ್ರೆ ಬಹಳ ಜನರ ಗುಂಪು ಸೇರಿ ಬರ್ತಾರೆ, ಅದು ಅಲ್ಲಿ ಅರ್ಥ ನಡೆಯುವುದಿಲ್ಲ. ಎಲ್ಲಿ ಯೇಸುವಿನ ನಾಮ ಕೋಟಿಯಲ್ಲಿ ನನ್ನ ಮರೆ ಮಾಡಿದೆ ದೇವ ಕಾಪಾಡಿದೆ, ಶಿಲುಬೆಯ ನೆರಳಲ್ಲಿ ಮರೆ ಮಾಡಿದೆ క్రైస్తవ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దాన్ని మనం చేస్తున్న క్రైస్తవ్యాన్ని కంపేర్ చేస్తే ఈరోజు మనం వేటిని కోల్పోతున్నామో, మనం చేస్తున్న పరిచర్యలో ఉన్న లోపం ఏంటో మనం తెలుసుకోండి. దేవుడు ఆశించిన క్రైస్తవ్యం ఇది కాదు అని ఖచ్చితంగా మీకు చెప్పాలి. ప్రభుత్వాలను ఎదిరించాడు. వాడెవడో శాస్త్రం చేస్తే నేను ఆపడం ఏంటి? వాడెవడో శాస్త్రం పెడితే నా క్రైస్తవ్యాన్ని, నా ప్రార్థన జీవితం ఆపడం ఏంటి? ఎంతమంది ఉన్నాం ఇలాంటి ధైర్యవంతులు? ప్రభుత్వాలకు కట్టుబడిపోతున్నాం, ప్రభుత్వాలు చేసిన శాసనాలకు, నిబంధనలకు మనం కట్టుబడిపోతున్నాం.